నన్ను మైడై ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. ఈ మొదట్లో వచ్చిన తొలితరంలో వచ్చిన సినిమా నటులందరూ కూడా వాళ్ళు సొంతంగా పాట పాడుకున్నారు. చిత్తూరు వి నాగయ్య దగ్గర నుంచి సిహెచ్ నారాయణరావు కానీ, ఇంకా స్త్రీ పాత్రలు చేసినటువంటి చాలామంది పసుపులేటి కన్నాంబ కానీ, భానుమతి కానీ, వీళ్ళందరూ సొంత పాట పాడుకున్నారు. ఈ ప్లేబ్యాక్ సింగింగ్ అనే కాన్సెప్ట్ తర్వాత వచ్చింది మనకి. ఎన్టీఆర్కి మొట్టమొదటి ప్లేబ్యాక్ సాంగ్ ఎక్కడంటే ఒక 2 సినిమాల విషయంలో వివాదం ఉంది. ఒకటి పల్లెటూరు పిల్ల సినిమాలో మొదటి పాట అని ఒకటి, అలా కాకుండా పాండురంగ మహాత్మ్యంలోనో మొట్టమొదటి పాట వచ్చిందని చెప్పి ఒకటి మనకి ఉంది. అయితే పాతాళ భైరవి సినిమా 1951లో వచ్చింది. ఎన్టీఆర్కి మొట్టమొదటి విరహ గీతం పాతాళ భైరవి సినిమాతోటే మొదలైంది. ఇది ఒక రికార్డ్ అనమాట. అయితే మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగింగ్ ఏదంటే పాండురంగ మహాత్మ్యం అనే చెప్తారు. 1950లో వచ్చింది. పాతాళ భైరవి సినిమా 1951లో వచ్చింది. కాబట్టి 51లో వచ్చిన ఈ సినిమాలో మొట్టమొదటి రికార్డింగ్ అయ్యేది ఎంత ఘాటు ప్రేమయో అన్న పాట మొదటిసారి చిత్రీకరణ చేశారని చెప్పి మనకి సినిమా చరిత్రను బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విరహ గీతం అనేది ఎన్టీఆర్కి మొట్టమొదటి ఎక్కడ వచ్చింది అని చెప్పి మనం ఆలోచించినట్లయితే పాతాళ భైరవిలో ఉన్నటువంటి పాట కనుగొనగలనో లేదో అనే పాటే మొట్టమొదటి విరహ గీతంగా మనకు చెప్పచ్చు. అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాడు. అంటే 1949లో ఆయన మొట్టమొదటి సినిమా మన దేశం అయితే 1950లో పాండురంగ మహాత్మ్యం వచ్చింది. అది విపరీతంగా సక్సెస్ అయింది. దాని తర్వాత వచ్చింది పాతాళ భైరవి. అది కూడా ఇప్పుడు భాషలో చెప్తే సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఘంటసాల పాటలు ఎన్టీఆర్కి మొదలైంది పాండురంగ మహాత్మ్యంతో మనకు మొదలైంది. ఘంటసాల గొంతుని సరిగ్గా ఎన్టీఆర్కి బాగా సరిపోతుంది అని అనుకున్న కాలం అనమాట అది. ఘంటసాల కూడా 1945లో వచ్చిన స్వర్గసీమలోనే మొట్టమొదటి పాటతో వచ్చాడు ఆయన. 51 నాటికి అప్పటికి ఇంకా బాగా విస్తృతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తున్నటువంటి కాలం అది. ఘంటసాల నేపథ్య గాయకుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా ఎంతో ప్రతిష్ట పొందినటువంటి వాడు. 110 సినిమాలకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహిస్తే ఒక్కటి కూడా తీసేసేది లేదని చెప్పి సంగీతజ్ఞులు చెప్తారు. పాతాళ భైరవి పాటలు అన్నీ కూడా అప్పటికి ఇప్పటికీ ప్రజారంజకమైనటువంటి పాటలు. దాంట్లో ప్రతి పాటకి ఘంటసాల అపూర్వమైన సంగీతాన్ని సమకూర్చాడు. విశేషించి ఈ పాట, ఈ విరహ గీతం ఉంది చూసారా, ఆ విరహ గీతానికి సమకూర్చినటువంటి ఈ సంగీతం అన్నది మనల్ని లోతులకి అట్లా చొచ్చుకొని పోయేలాగా చేస్తుంది. అంత గొప్ప పాట మనకి అందులో ఆ సంగీతంలో అందించాడు. మనం ఆ పాటను ఒకసారి పరిశీలన చేద్దాం. ఆ పాట వచ్చిన సందర్భం ఏంటంటే ఈ పాట అన్నింటినీ కూడా పింగళ నాగేంద్రరావు గారు రాశారు. పాతాళ భైరవిలో పాటలన్నీ కూడా పింగళ నాగేంద్రరావు గారు రాశారు. మాటలు కూడా ఆయన రాశాడు. అందులోకి అపూర్వమైనటువంటి పాటలు అందులో ఉన్నాయి మనకి. దాంట్లో కనుగొనగలనో లేదో సఖిని, ప్రాణముతో సఖిని, ఇది పాట, విరహ గీతం. అయితే ఈ పాటకి నేపథ్యం ఏంటంటే ఆయన పాతాళ మాంత్రికుడిని చంపడం, పాతాళ భైరవ విగ్రహాన్ని సంపాదించి ఆమె నరుడా ఏమి నీ కోరిక అని అడిగిన ప్రతిసారి వరం ఇచ్చే వరకు కథ నడిచింది. ఆ తర్వాత ఆయన పాతాళ భైరవి దయతోటి రాజుగారి మేడ ఎదురుగానే పెద్ద అంతఃపురాన్ని నిర్మించుకోవడం, తాను ఒక రాజావారిని లాగా అయినానని చెప్పుకోవడం, తాను ఏం సాధించానో చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి అడగటం, ఇది జరిగింది. జరిగిన తర్వాత పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కూతురుంది. ఇంకొద్ది క్షణాలైతే తాళిబట్టు కడతాడు. అదే క్షణంలో ఈ మాంత్రికుడు చేసిన మాయల వల్ల ఈ పాతాళ భైరవి విగ్రహం మళ్ళీ ఆయన మాంత్రికుడికి దొరుకుతుంది. దొరికిన తర్వాత తక్షణమే ఈమెని రాజకుమారిని ఎత్తుకొని ఆయన వెళ్ళిపోతాడు. హఠాత్తుగా పెళ్లిపీటల మీద రాజకుమారి మాయమైపోతుంది. అప్పుడు రాజు అంతా కూడా దోషం నీదే అని చెప్పి దీన్ని క్లెయిమ్ చేస్తారు. చేసినప్పుడు మహారాజా, నేను మీ అమ్మాయిని తిరిగి తీసుకొచ్చిన దాకా నేను మీ ముఖం చూడను, ఇక్కడ ఉండను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కొండలు, కోనలు, అడవులు, సముద్రాలు అన్నీ దాటుకుంటూ ఒక పాట పాడుతూ తన బాధను వ్యక్తీకరిస్తాడు. ఘంటసాల ఈ పాటలో ఎంత మధురమైన బాధని, దాదాపు దుఃఖంతో కూడినటువంటి స్వరంతో ఆ పాట పాడతాడు. దాని ట్యూన్ కూడా వెంటాడే ట్యూన్. అది
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని. ఇలా వస్తుంది ఆ పాట. ఈ పాట సాహిత్యంలో ప్రత్యేకతను గురించి నేను మాట్లాడటానికి ఇక్కడ మీ ముందుకు వచ్చాను. ఈ పాటలో ప్రత్యేకత ఏంటంటే, సాహిత్యానికి సంబంధించి ఈ పాటలో చెప్పుకోదగినటువంటి ప్రత్యేకత ఏంటంటే అంత్యప్రాస. ప్రతి పాటలో కూడా ఒక యతి ఉంటుంది, ఒక ప్రాస ఉంటుంది. ఇది ఛందస్సుకి అనుకోబాకండి. ఛందస్సులోనే యతిప్రాసలు ఉంటాయి అనుకోవద్దు. యతిప్రాస లేకుండా పాటకి ఏ పాటకి కూడా లయ రాదు. మీరు ఏ పాటలోనైనా తీసుకోండి, యతి అన్నది పల్లవిలో యతి ఉంటుంది, ప్రాస ఉంటుంది. అది ఎట్లా గమనించవచ్చు. కానీ ఈ పాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అంత్యప్రాస ద్వారా ఈ మాధుర్యం వచ్చింది. అది ఎట్లాగో ఒకసారి చూద్దాం. మనం సాహిత్యం చదువుతాను, తర్వాత దాంట్లో విశేషం చూసుకుందాం. కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని కనుగొనగలనో లేనో. ఇది పల్లవి. పెండ్లిపీటపై ప్రియ నడబాయ గాలిమేడలు గారడి కాగా. మళ్ళీ వస్తుంది. పెండ్లిపీటపై ప్రియ నెడబాయ గాలిమేడలు గారడి కాగా కలకాలమును కర్మను దూరుచు కలగా బ్రతకడమేనో. ఇది మొదటి చరణం. మళ్ళీ కలగా బ్రతకడమేనో అన్న తర్వాత కనుగొనగలనో లేనో అని పల్లవి మళ్ళీ వస్తుంది అన్నమాట. రెండవ చరణంలో వెదకి ఏ జాడ తెలియక హృదయమంతా చీకటిగా ఎంత పిలిచినా పిలుపే అందక చింతిలి తిరగటమేనో కనుగొనగలనో లేనో. మళ్ళీ ఈ పాట పల్లవి వస్తుంది. ఇక మూడో చరణం. పులివాతనుబడు బాలహరిణి అయి చెలి ఎచ్చటనో చెరబడగా జాలిలేని ఆ మాయదారికి బలిగా చేయటమేనో కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని కనుగొనగలనో లేనో ప్రాణంతో సఖిని. ఈ పాటలో 3 చరణాలు ఉన్నాయి. 3 చరణాల్లో ఒక్కొక్క చరణంలో ఆ సినిమా వెనక కథ కూడా ఇందులో తెలుస్తుందన్నమాట. ఆ రోజుల్లో, తొలి రోజుల్లో సినిమా పాట ఒకటి ఉందంటే ఆ కథతోటి విడదీయరాని సంబంధం ఆ పాటకు ఉంటుందన్నమాట. మొట్టమొదటి పెండ్లిపీటపై ప్రియ నడబాయ. ఇంతకుముందే నేను చెప్పాను, పెళ్లిపీట మీదనే ఆమెని మాయింత్రకుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడనమాట. ప్రియ నడబాయ గాలిమేడలు గారడి కాగా. ఈయన కట్టిన గాలిమేడలన్నీ కూడా దేవత ఇచ్చిన కరుణతో అప్పటికప్పుడు వచ్చేస్తాయి, అప్పటికప్పుడే మాయమైపోతాయి. అట్లా అనమాట. గాలిమేడలు గారడి కాగా కలకాలమును కర్మను దూరుచు. ఈ కలకాలం అంతా, వచ్చే కాలం అంతా నా కర్మని తిట్టుకుంటూ ఉండటమేనా అని చెప్పి కలగా బ్రతకటమేనో. ఈ నో అనే అంత్యప్రాస ఈ పాట మొత్తానికి ఒక బరువును తీసుకొచ్చింది. ఆ బరువు ఎట్లా అంటే, ఆ బరువు హృదయంలో ఉన్నటువంటి బరువుని ఈ నో అనేటువంటి కలుగలగలనో లేనో ప్రాణముతో సఖిని. కానీ చరణం చివరిలోకి వచ్చేసరికి ఏమొస్తుంది? కలగా బ్రతకటమేనో కనుగొనగలనో లేనో. చరణం చివరిలో కలగా బ్రతకటమేనో కనుగొనగలనో నేను. ఈ పాటకి కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ పాట ఆడియో మీకు దాన్ని పెడతాను, మీరు దాన్ని విని చూడండి. ఆ బరువు ఎలా ఉంటుందో మనకి స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అట్లాగే రెండో చరణంలోకి వచ్చేసరికి మళ్ళీ రెండో చరణంలో కూడా అంతే. వెదకి ఏ జాడ తెలియక హృదయం అంతా చీకటిగా. వెదకి హృదయ అన్న దాంట్లో ప్రాస అయితే వేశాడు. హృదయం అంతా చీకటిగా ఎంత పిలిచినా పిలుపే అందక చింతిలి తిరగడమేనో కలగా కనుగొనగలనో లేనో చింతిలి తిరగడమేనో. ఈ ప్రాస వల్లనే, అంత్యప్రాస వల్ల ఆ పాటకి చాలా బరువు, ఆ సాహిత్యంలో మాధుర్యం వచ్చింది. అట్లాగే ఇంకోటి చూడండి, మూడో దాంట్లో ఒక ఉపమానం వేశాడు. పులివాతనుబడు బాలహరిణి అయి. అంటే పులి వేటకి చిక్కిపోయినటువంటి బాలహరిణి, ఇంకా చిన్న లేడీ పిల్ల అనమాట. అది లేడీ అయితే చాలా వేగంగా పరిగెత్తి తప్పించుకొని పోయి ఉండొచ్చు. కానీ పులివాతనుబడి బాలహరిణి అయి చెలి ఎచ్చటనో చెరబడగా జాలిలేని ఆ మాయదారికి బలిగా చేయటమేనో మళ్ళీ కనుగొనగలనో లేనో. ఈ విరహ గీతాన్ని ఘంటసాల ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా ఆలపించారో. ఎన్టీఆర్ అంత హృదయంగా దానికి నటించాడు. ప్రత్యేకత ఏంటంటే, ఎన్టీఆర్ చాలా యంగ్ చాప్ అప్పటికి, 1951 నాటికి, 30 ఏళ్ల లోపు ఉండొచ్చు.
ఆ గిరిజాల జుట్టు, జున్నపాలు, కత్తెర జున్నపాలు, గిరిజాల జుట్టు ఒరిజినల్ అనమాట, విగ్ కాదు అది. దాంట్లో ఒక ఎన్టీఆర్ మనవణ్ణి ఒక మాట అడుగుతారు, మీకు ఎన్టీఆర్ ఫోటో ఏది బాగా నచ్చుతుంది రండి, కళ్యాణ్ రామ్ని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తాడు, పాతాళ భైరవిలో ఎన్టీఆర్ ఫోటో అన్నా ఆయన ఆకారం అన్నా అంత అందంగా, అన్నిటికంటే అందమైంది అది అని చెప్పి ఆయన చెప్తాడనమాట. నిజంగా ఎన్టీఆర్ అంత అందంగా కనిపిస్తాడు. అప్పుడు నటులకు కేవలం నెల జీతాలే ఉండేవి, ఎన్టీఆర్కి కూడా నెల జీతమే ఉండేది. కానీ ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ కావడానికి ఈ పాట కూడా ఒక కారణం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఒకటి మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇదే ఛానల్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.